షోల్డర్ డిస్లొకేషన్‌కి గల ప్రధాన కారణాలు, ఈ షోల్డర్ డిస్లొకేషన్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఈ షోల్డర్ డిస్లొకేషన్‌ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే నష్టాల గురించి డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపీ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈ షోల్డర్ డిస్లొకేషన్ అనేది మనం ప్రధానంగా యాక్సిడెంట్స్‌లలో గానీ, స్పోర్ట్స్ ఇంజరీస్‌లో గానీ చాలా మందిలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా యంగ్ ఏజ్ పేషెంట్స్‌లో, హై యాక్టివిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ షోల్డర్ డిస్లొకేషన్ చూస్తూ ఉంటాం. ఈ డిస్లొకేషన్ పలు రకాలుగా ఉంటుందన్నమాట. యాంటీరియర్ డిస్లొకేషన్ అంటే ఈ భుజం వెనుక ముందుకి తొలగడము, పోస్టీరియర్ డిస్లొకేషన్ వెనక్కి తొలగడము, ఇన్ఫీరియర్ డిస్లొకేషన్ కిందికి తొలగడం. ఇలాగా రకరకాలుగా యాక్సిడెంట్ అయినప్పుడు చెయ్యి ఉండే పొజిషన్ని బట్టి, లేదంటే ఏదైనా స్పోర్ట్స్లో ఆడుతున్నప్పుడు చెయ్యి ఉండే పొజిషన్ని బట్టి రకరకాలుగా డిస్లొకేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకొకటి పోస్టీరియర్ డిస్లొకేషన్ అనేది మనకు ప్రధానంగా ఎవరిలో చూస్తామంటే ఫిట్స్ ఉన్న వాళ్ళలో, సీజర్స్ ఎవరికైతే ఉంటాయో ఆ సమస్య ఉన్న వాళ్ళలో సీజర్ అటాక్ అయినప్పుడు వాళ్ళకి యూజువల్గా పోస్టీరియర్ వైపు అంటే వెనక వైపు భుజం తొలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్ 90% షోల్డర్ డిస్లొకేషన్స్ ఏంటి అంటే యాంటీరియర్ డిస్లొకేషన్, అంటే ముందు వైపుకి భుజం వెనుక తొలగడం అన్నమాట. సో ఈ డిస్లొకేషన్ అయిన తర్వాత ప్రధానంగా వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే షోల్డర్ని ఎక్కువగా కదిలించకూడదు. ఆల్రెడీ డిస్లొకేషన్ వల్ల షోల్డర్ అసలు ఏ పొజిషన్లో డిస్లొకేట్ అయిందో అలాగే స్టిఫ్గా ఉండిపోతుంది. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి సడన్గా షోల్డర్ని రెడ్యూస్ చేయడానికి కానీ, దాన్ని అటు ఇటు తిప్పడానికి కానీ ప్రయత్నిస్తే ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఏ పొజిషన్లో ఉందో షోల్డర్ ఆ పొజిషన్ని స్టెబిలైజ్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ డిస్లొకేషన్ అయినప్పుడు ప్రధానంగా దాన్ని ఎలా నిర్ధారించుకుంటామంటే మనకు చూస్తే అర్థమవుతుంది. ఒక ఎక్స్రేలో మన డిస్లొకేషన్ ఎలా ఉంది, ఎటువైపు ఉంది డిస్లొకేషన్ అనేది ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. ఈ ఎక్స్రేలో ఓన్లీ డిస్లొకేషన్ అయినా, లేదంటే ఏదైనా ఫ్రాక్చర్, ఈ భుజం ఎముక పైన ఏమైనా ఫ్రాక్చర్ ఉందా, లేదంటే ఈ సాకెట్లో, దాన్ని గ్లినాయిడ్ అంటాం, గ్లినాయిడ్ చుట్టూ ఏమైనా ఫ్రాక్చర్స్ అయ్యాయా అనేది ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. ఈ షోల్డర్ డిస్లొకేషన్ అయినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం డిస్లొకేషన్ని రెడ్యూస్ చేయగలగాలి. యంగ్ పేషెంట్స్లో ఎవరికైతే మజిల్ బల్క్ చాలా ఎక్కువగా ఉంటుందో ఆ డిస్లొకేషన్ని రెడ్యూస్ చేయడానికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి అనస్థీషియా ఇచ్చి కంప్లీట్గా మజిల్స్ రిలాక్స్ చేసి అప్పుడే రెడ్యూస్ చేస్తామన్నమాట. ఇది బెస్ట్ పద్ధతి. చాలామంది అనస్థీషియా లేకుండా రెడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల ఫోర్సెస్ వల్ల ఈ బాల్ పైన ఉండే కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడానికి, లేదంటే కొన్నిసార్లు ఎల్డర్లీ పీపుల్లో ఇలా రెడ్యూస్ చేస్తున్నప్పుడు ఫ్రాక్చర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మజిల్స్ కంప్లీట్గా రిలాక్స్ చేసిన తర్వాత రెడ్యూస్ చేయడం అనేది చాలా అవసరం. ఈ రెడ్యూస్ చేసిన తర్వాత యూజువల్గా 2 వారాల వరకు వాళ్ళకి ఒక ఆర్మ్ పౌచ్ ఇచ్చేసి రెస్ట్ ఇచ్చేసి 2 వారాల తర్వాత మళ్ళీ రివ్యూకి రమ్మని చెప్తాం. 2 వారాల తర్వాత నొప్పి ఇదంతా తగ్గిన తర్వాత మూమెంట్స్, యాక్టివిటీస్ అన్నీ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి అనుమతిస్తామన్నమాట. సో ఈ షోల్డర్ డిస్లొకేషన్ రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ అంటాం. రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ అంటే మాటికి డిస్లొకేట్ అవ్వడం. వాళ్ళు ఏదైనా ఇలా చేయి పైకెత్తి ఎక్స్టర్నల్ రొటేషన్ పొజిషన్లో ఇలా అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఫస్ట్ డిస్లొకేషన్ అయిన వాళ్ళకి కొంతమందికి డిస్లొకేషన్ రెగ్యులర్గా మళ్ళీ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్నే రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. ఇది అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ టైం డిస్లొకేషన్ అయినప్పుడు మన గ్లినాయిడ్, ఈ కప్పు పైన చుట్టూ ఉండే కండరం, లాబ్రమ్ అంటాం. ఈ లాబ్రమ్ అనేది థిక్ టిష్యూ, ఈ బాల్ని బయటికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయడానికి స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. మన షోల్డర్ జాయింట్, హిప్ జాయింట్ లాగా కంప్లీట్గా ఈ బాల్ సాకెట్లో కూర్చోదు. ఎందుకంటే మూమెంట్స్ ఎక్కువగా అవ్వాలి కాబట్టి. సో ఇది షాలో సాకెట్, ఎక్కువ డెప్త్ ఉండదన్నమాట. ఈ సాకెట్ని డెప్త్ ఇంక్రీజ్ చేయడానికి, షోల్డర్ బయటికి రాకుండా ఉండడానికి దాని చుట్టూ లాబ్రమ్ అనే టిష్యూ అనేది ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. డిస్లొకేషన్ అయినప్పుడు ఈ లాబ్రమ్ చిరిగి వెనక్కి పడిపోతుంది. సో దానివల్ల మళ్ళీ ఎప్పుడైనా ఈ అబ్డక్షన్, ఎక్స్టర్నల్ రొటేషన్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో యంగర్ పేషెంట్స్లో అయితే ఏం అడ్వైస్ చేస్తాం, ఒక 4 వారాల తర్వాత షోల్డర్ ఎంఆర్ఐ చేసుకుని ఆ లాబ్రమ్లో ఎంత టేర్ ఉంది దాన్ని అసెస్ చేసుకుని వీళ్ళకి రికరెంట్ డిస్లొకేషన్స్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అసెస్ చేసి దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఎలా అడ్రస్ చేస్తాం? ఈ రికరెంట్ డిస్లొకేషన్స్ ఉన్న వాళ్ళలో లాబ్రల్ టేర్తో పాటు కొంతమంది ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు రోహిత్ శర్మని చూస్తుంటాం మనం. అప్పుడు క్రికెట్లో అప్పుడప్పుడు సడన్గా ఎప్పుడైనా డైవ్ చేసినప్పుడు కానీ సడన్గా షోల్డర్ పట్టుకుని ఆటోమేటిక్గా ఇలా రెడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు.
సో అది రికరెంట్ డిస్లొకేషన్ వాళ్ళకి హ్యాబిచువల్ డిస్లొకేషన్ లాగా కొంతమందికి అయిపోతుందన్నమాట. అంటే వాళ్ళకి ప్రతిసారి డిస్లొకేషన్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎలా రెడ్యూస్ చేయాలో తెలుసు, ఈజీగా రెడ్యూస్ చేసుకోగలుగుతారు. కానీ ప్రతిసారి డిస్లొకేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ షోల్డర్ బాల్ ఉంటుంది కదా, ఈ బాల్లో వెనకాల వైపు ఫ్రాక్చర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ బాల్ ప్రతిసారి డిస్లొకేట్ అయ్యి ఈ గ్లినాయిడ్ని హిట్ అయినప్పుడు దీనిపైన డెంట్ ఫామ్ అవుతుంది. దాన్నే హిల్ సాక్స్ లీజన్ అంటాం. ఈ హిల్ సాక్స్ లీజన్ అనేది ఏర్పడినప్పుడు అది పెద్దగా అవుతున్నా కొద్ది ఏమవుతుందంటే చిన్న మూమెంట్స్లోనే, ఎందుకంటే బాల్ సర్ఫేస్ తగ్గింది కాబట్టి చిన్నగా మూమెంట్స్ చేయడంతో ఇది ఇక్కడ వెళ్ళి హిచ్ అవ్వడం వల్ల డిస్లొకేషన్ ఈజీగా అయిపోతుంది. సో ఈ హిల్ సాక్స్ పెద్దగా పెరిగితే చాలా ఇబ్బంది. అండ్ ఈ ల్యాబ్రమ్ అనేది వెంటనే రిపేర్ చేసుకోకుండా చాలా రోజులు అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ల్యాబ్రల్ టిష్యూ అది వేస్ట్ అయిపోయి ఆ టిష్యూని మనం ఎప్పుడైతే ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు అది రిపేర్కి వీలుగా కూడా ఉండదు. సో ఈ రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్స్లో ఏంటంటే రెండోసారి డిస్లొకేషన్ అయిందంటేనే 100% ఆర్థోస్కోపీ సర్జరీ, ఇది బ్యాంకార్డ్స్ రిపేర్ అంటాం. ఈ ఇన్స్టెబిలిటీని అడ్రస్ చేయడానికి షోల్డర్ ఆర్థోస్కోపీ సర్జరీ అనేది చేస్తామన్నమాట. ఆర్థోస్కోపీ అనేది అందరికీ తెలుసు, కీహోల్ ఆపరేషన్. ఈ షోల్డర్ చుట్టూ 2-3 చిన్న హోల్స్ చేసి ఫస్ట్ హోల్ త్రూ, ఈ వెనకాల ఉండే హోల్ త్రూ మనం ఒక కెమెరా పాస్ చేసి ఈ ఫైండింగ్స్ అంటే ల్యాబ్రమ్ ఎలా ఉంది, ఎంత హెల్తీగా ఉంది, రిపేర్ చేయొచ్చా లేదా, ఈ హిల్ సాక్స్ లీజన్ ఎంత పెద్దగా ఉంది, దానికి ఏమైనా ప్రొసీజర్ చేయాలా లేదా, ఇవన్నీ నిర్ధారించుకోవడానికి కెమెరా పాస్ చేసిన తర్వాత మనకు అన్నీ తెలుస్తాయి. ఈ ఆర్థోస్కోపీ సర్జరీలో ఈ ల్యాబ్రమ్ని రీకన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. అంటే రిపేర్ చేస్తాం. మళ్ళీ ల్యాబ్రమ్ అంతకుముందు ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఈ ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడే స్పెషల్ యాంకర్స్ ఉంటాయి. యాంకర్స్ని ప్లేస్ చేసి వాటికి ఉండే థ్రెడ్స్ వల్ల ఈ ల్యాబ్రమ్ని ఎగ్జాక్ట్ పొజిషన్లో సూచర్ చేస్తాం. దాన్ని ల్యాబ్రల్ రిపేర్ అంటాం, బ్యాంకార్డ్స్ రిపేర్ అంటాం. ఈ హిల్ సాక్స్ లీజన్ పెద్దగా ఉన్న వాళ్ళలో ఏంటంటే ర్యాంప్లిసాజ్ అనే ఆపరేషన్ చేసి ఈ హిల్ సాక్స్ డిఫెక్ట్ని ఇక్కడ ఇన్ఫ్రాస్పైనైటస్ అనే మజిల్ త్రూ ఆ డిఫెక్ట్ను ఫిల్ చేస్తామన్నమాట. అది ఫిల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ బాల్ వచ్చి ఇక్కడ ఎంగేజ్ అవ్వకుండా, ఆ డిఫెక్ట్ వచ్చి ఇక్కడ ఎంగేజ్ అవ్వకుండా మళ్ళీ డిస్లొకేషన్ అవ్వకుండా ఈ ఆపరేషన్ ఉపయోగపడుతుంది. సో ఇలాగ ఇన్స్టెబిలిటీకి ఈ స్టెబిలైజేషన్ ప్రొసీజర్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకుండా ఉన్న వాళ్ళలో కొంతమందిలో ఏంటంటే ప్రతిసారి డిస్లొకేషన్ అవ్వడం వల్ల ఈ గ్లినాయిడ్ పైన కూడా బోన్ లాస్ అవుతుందన్నమాట. ఈ గ్లినాయిడ్ సర్ఫేస్ ఏరియా కూడా తగ్గుతుంది. ఆ సర్ఫేస్ ఏరియా తగ్గడం వల్ల కూడా ఈజీగా డిస్లొకేట్ అవుతుంది. ఎవరైతే బాగా నెగ్లెక్ట్ చేస్తారో, చాలా లేట్గా ప్రజెంట్ అవుతారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రొసీజర్ అంటే కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అవసరం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనికోసం ఏంటంటే లటార్జీ అనే ఒక ఆపరేషన్, ఇక్కడైతే బోన్ డిఫెక్ట్ ఉంటుందో ఇక్కడ నుండి మన కొరకాయిడ్ అనే ఒక బోన్ని, ఇక్కడ ఉంటుంది ఒక చిన్న బోన్, ఆ బోన్ని కట్ చేసి ఈ గ్లినాయిడ్ సర్ఫేస్ పైన ఆ బోన్ని పెట్టి రీకన్స్ట్రక్ట్ స్క్రూస్తో ఫిక్స్ చేసి ఆ గ్లినాయిడ్ సర్ఫేస్ ఏరియాని పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లటార్జీ ఆపరేషన్ ఇదంతా ఎండ్ స్టేజ్, ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంది, బోన్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు, ల్యాబ్రల్ టిష్యూ హెల్తీగా లేనప్పుడు ఈ లటార్జీ స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో ఈ షోల్డర్ డిస్లొకేషన్ని ఫస్ట్ టైం అయినప్పుడు, ఏదో ఒక ఇన్సిడెంట్లో అయినప్పుడు దాని గురించి షోల్డర్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిసారి డిస్లొకేషన్ అవుతూ ఉంటే ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. అండ్ కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఆర్థరైటిస్ తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో షోల్డర్ని మనం కాపాడుకోవడానికి ఈ ఆర్థోస్కోపీ అనే సర్జరీ చాలా చాలా అవసరం. ఇది ఒక చాలా సింపుల్ సర్జరీ, షోల్డర్ స్టెబిలైజేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్జరీ తర్వాత మళ్ళీ అంతకుముందు ఎలాగ యాక్టివ్గా ఉండేవారో, అప్రిహెన్షన్ అంటే ఏంటంటే షోల్డర్ ఏమన్నా బయటికి వస్తుందనే భయం ఏదైతే ఉంటుందో అవన్నీ పోయి నార్మల్ యాక్టివిటీస్ అన్నీ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఆపరేషన్ ఒకరోజు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఆపరేషన్ తర్వాత ఒక 3 వారాలు కొంచెం ఇమ్మొబిలైజేషన్ అంటే ఆర్మ్ పౌచ్ యూస్ చేసి ఇమ్మొబిలైజ్ చేసి 3 వారాలలో కొంచెం సింపుల్ ఎక్సర్సైజెస్, పెండ్యులం ఎక్సర్సైజెస్ అంటాం, అవి అలౌ చేసి 3 వారాల తర్వాత ఓవర్ హెడ్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ అన్నీ అలౌ చేస్తాం. మళ్ళీ ఒక 6 months లోపల స్పోర్ట్స్ యాక్టివిటీస్కి మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్, ఎవరికైనా కానీ షోల్డర్ జాయింట్ని కాపాడుకోవడం చాలా అవసరం. సో ఈ డిస్లొకేషన్స్ని అలాగే రెడ్యూస్ చేసి, డిస్లొకేషన్ అవుతుంది నేను మళ్ళీ పెట్టుకోగలుగుతున్నాను, ఎక్కువగా నొప్పి ఉండట్లేదని అలాగ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే అది చాలా పెద్ద ఆపరేషన్లకు దారితీస్తుంది. ఆ ఆపరేషన్లు అయిన తర్వాత కూడా, పెద్ద ఆపరేషన్లు అయిన తర్వాత కూడా
మూమెంట్స్ మొత్తం కంప్లీట్గా రాకుండా కొంచెం రెస్ట్రిక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే చిన్న షోల్డర్ ఆర్థోస్కోపీ ఆపరేషన్ వల్ల మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది.